ఎన్కే హాస్టల్ ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గణపతి నమః, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ 2026 సంవత్సరంలో చంద్రగ్రహణం గురించి తెలుసుకుందామండి. ఈ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున అనగా మార్చి 3, 2026న చంద్రగ్రహణము హోలీ పండుగ రోజున ఏర్పడబోతుంది. దీనిని సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణము అని అంటారు. ఇది సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో ఏర్పడబోతుంది. పింగళ వర్ణంలో ఏర్పడును. ఈ సంపూర్ణ చంద్రగ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది కావున సూతకం పాటించాలి. గ్రహణం పట్టే ముందు పట్టు స్నానం చేయాలి, విడిచాక విడుపు స్నానం చేయాలి. ఈ మధ్యకాలంలో జపాలు, దైవనామ స్మరణ, లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే మంచిది. ఆగ్నేయంలో స్పర్శకాలం స్టార్ట్ అవుతుంది 3 గంటల 20 నిమిషాలు పిఎంకి. మధ్యకాలము 5 గంటల 3 నిమిషాలు పిఎం. మోక్షకాలము 6 గంటల 47 నిమిషాలు పిఎంకి. సూర్యుడు చంద్రుడు ఆపోజిట్లో ఉంటే పౌర్ణమి. సూర్యుడు చంద్రుడికి మధ్యలో భూమి రావటంను చంద్రగ్రహణం అని అంటారు. కుంభంలో ప్రస్తుతం రాహువు ఉన్నారు, అక్కడ సూర్యుడు వచ్చారు. సింహంలో కేతు ఉన్నారు, ప్రస్తుతం అక్కడికి 3వ తారీఖు మార్చి 2026న చంద్రుడు వస్తారు. అందుకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడును. సింహ పుబ్బరాశి వారు గ్రహణం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. ఇందులో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి కోయకూడదు, కుట్టకూడదు, ముడి వేయకూడదు, గోకకూడదు, జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు దైవనామ స్మరణ ఎంత చేస్తే పుట్టబోయే పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారు. గ్రహణం అయిన తర్వాత హౌస్ క్లీన్ చేసుకోవాలి. స్నానం చేసి పూజ గది క్లీన్ చేసి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వంట చేసుకొని తినాలి. ఈ గ్రహణము 20 నిమిషాలు మనకు కనిపిస్తుంది కావున ఈ టైంలో జపాలు, దైవనామ స్మరణ చేస్తే మంచి ఫలితాలు ఇచ్చును. మరుసటి రోజు సింహరాశి వారు పుబ్బ నక్షత్రం వారు సింహరాశిలో పుట్టిన పుబ్బ నక్షత్రం వారు కేజంబావు బియ్యము, వైట్ కలర్ క్లాత్, ఉలువలు, చిట్టవర్ణం క్లాత్, కేజంబావు కట్టి టెంపుల్కి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణలు చేసిన తర్వాత బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలంతో సహా నెయ్యి, చంద్రబింబము, నాగపడిగా బ్రాహ్మణుడికి ఇచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు ఇచ్చును. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.